ఒక మనిషిని విశ్వాసిగా మార్చుకోవడం కోసం దేవుడు చచ్చిపోవడం సిద్ధపడతాడంట. అందరినీ కలవడానికి వచ్చినప్పుడు ఒక్క శిష్యుడు లేకపోవడాన్ని బట్టి తిరిగి వెనక్కి వచ్చి, నువ్వు అన్నావు కదా, నా చేతులలో వేలు పెట్టి చూస్తే కానీ, నా గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మన్నావు కదా, నీ నమ్మకం కోసం నేను మళ్ళా నొప్పిగా భరిస్తాను కానీ, కావాలంటే నా చేతుల్లో గాయాలు చూడు, వేలు పెట్టి చూడు అని గాయాలు చూపించాడు. అవిశ్వాసిగా ఉన్న తోమాకి సాక్షాత్తు తన గాయాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు ఒకవేళ నీవు అవిశ్వాసి స్థితిలో ఉంటే దేవుడు నీకు తన గాయాలు మరలా చూపించి వెళ్తున్నాడు. కాబట్టి నువ్వు చెక్ చేసుకోగానే అవిశ్వాసిగా మాత్రం ఉండదు. 12 మంది శిష్యుల్లో మొట్టమొదటిసారి దేవుడిని, యేసు ప్రభుని దేవా అని పిలిచింది ఎవరు? ఇంగ్లీష్లో మై లార్డ్ మై గాడ్ అని పిలిచింది తోమాని. My Lord and my God.